చేసిన రోజుకి కేవలం 48 గంటల్లోగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఒక అద్భుత వరంగా అందించారు. కోట్లాది రూపాయలు ఆయా కుటుంబాలు ఖర్చు నుంచి మినహాయింపు పొందటం ఒకవైపు అయితే ప్రభుత్వమే ఆర్టీసీకి అందించడం మరొక వైపు. అలా రేవంత్ అన్న సన్నబియ్యం పేరిట రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, బీసీ రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలాంటి ఎన్నో అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేంచేశారు. వారికి సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథులు, ఆత్మీయ అతిథులు క్యూటిక్యూష నగర మేయర్ బృందం స్వాగతం పలికారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పతాకావిష్కరణ గావిస్తున్నారు. అందరూ లేచి నిలబడి ఆ జాతీయ గీతాన్ని మన గుండె గోడలో ప్రతిధ్వనింప చేసుకుందాం. ఆనరబుల్ సీఎం kindly arise for the national anthem. Telangana state song. కొద్దిసేపట్లోనే మనం మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడుకోబోతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేయించేస్తూనే జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. Kindly arise.